మరో బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ హైకోర్టులో వైఎస్ వివేక హత్య కేసుపై విచారణ జరిగింది. వివేక హత్య కేసులో తదుపరి దర్యాప్తునకు సీబీఐను ఆదేశించాలని తెలంగాణ హైకోర్టులో సునీతారెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. సునీతారెడ్డి పిటిషన్ పై హైకోర్టులో వాదనలు జరిగాయి. దీనిపై 2 వారాల సమయం కావాలని సీబీఐ కోరింది. ఈ నెల 27 లోపు కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐను హైకోర్టు ఆదేశించింది. వివేక హత్య కేసుపై ఈ రోజు హైకోర్టులో విచారణ జరిగింది. మరి హైకోర్టులో ఎటువంటి వాదనలు జరిగాయో తెలుసుకుందాం. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, వివేక హత్య కేసుకు సంబంధించి ఇప్పటికే మరింత దర్యాప్తు జరపాలని వేసినటువంటి పిటిషన్ సంబంధించి ఈ రోజు తెలంగాణ హైకోర్టు విచారణ జరిపింది. అయితే సిబిఐను ప్రతివాదులుగా చేర్చడంతో సిబిఐ ఈ రోజు సిబిఐ తరఫున స్పెషల్ పీపీ ఈ రోజు అప్పీర్ అయ్యాడు. అప్పీర్ అయిన తర్వాత 2 వారాల పాటు తమకు సమయం కావాలంటూ కూడా సిబిఐ తరఫు న్యాయవాది కోరడంతో ఈ నెల 27వ తారీఖున వాయిదా వేశారు. 27వ తారీఖు లోపు ఈ కేసులో కౌంటర్ దాఖలు చేయాలంటూ కూడా స్పష్టంగా పేర్కోవడం జరిగింది. మరోవైపు సునీతారెడ్డి చాలా కీలక అంశాలు కూడా ప్రస్తావన చేసింది. అందులో కేవలం అనుమానాస్పదమైనటువంటి విషయాలు, మరోవైపు సందేహాస్పదమైనటువంటి విషయాలను సిబిఐ వదిలేసింది, వాటిని పట్టించుకోలేదు. కాబట్టి ఇప్పటికే సిబిఐ కోర్టు ఇచ్చినటువంటి తీర్పును కొట్టివేస్తూ మరింత దర్యాప్తు కోసం, లోతైనటువంటి దర్యాప్తు కోసం ఆదేశాలు ఇవ్వాలంటూ కూడా తను పిటిషన్ కూడా స్పష్టంగా పేర్కొన్నటువంటి అంశం. 27వ తారీఖున మరోసారి కౌంటర్ దాఖలు చేసిన తర్వాత వాదనలు కొనసాగుతాయి. వాదనలు విన్న తర్వాత తెలంగాణ హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందనేది మాత్రం చూడాలి. ఎందుకంటే సిబిఐ కోర్టు యొక్క ఆర్డర్ ను సస్పెండ్ చేయబోతుందా, లేకుంటే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోసం ఆదేశిస్తుందా అనేది మాత్రం చూడాలి. 2 వారాల సమయం కోరడంతో ఈ నెల 27కు వాయిదా వేశారు. 27వ తారీఖు లోపు కౌంటర్ దాఖలు చేసేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. శంకరి, రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.